నమస్తే ఏసిటీ న్యూస్కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మహిళల మధ్య నిండుగా కల్లపారంలో పసుపు పండుగ, అశేషంగా హాజరైన మహిళా సంఘాలు. పెదగొల్లపారంలో వేగేసిన గ్రామ పలకరింపు, విశేషమైన స్పందన లభిస్తుంది. వేగేసిన నరేంద్ర వర్మ వెల్లడి. పసుపు కుంకుమ మహిళలకు ఒక వరం, మానం విజేత వెల్లడి. ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు కోట నాగూరెడ్డి కన్నుమూత, బాపట్ల సిపిఎం డివిజన్ సంతాపం. పిట్టలవానిపాలెం మండలంలో పసుపు కుంకుమ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. మండలంలోని భవనవారిపాలెం, పిట్టలవానిపాలెం, కాజీపాలెం, చందోలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అన్నం సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ పేరుతో సహాయం చేయాలని అనుకోవటం, అందులో భాగంగా మొదటి విడతగా 10,000 రూపాయలు మీ ఖాతాల్లో ఇప్పటికే జమ చేయటం, మరలా తిరిగి రెండో విడతగా 10,000 రూపాయలు మీకు సహాయం చేయాలని ఆయన నిర్ణయం తీసుకోవటం. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 60 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా మీ ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేయడం కోసం 3 చెక్కుల్ని ఈ రోజున మీ అందరికీ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇక్కడ చందోలు గ్రామ పంచాయతీలో 110 డ్వాక్రా సంఘాలు, అంటే దాదాపుగా 1,100 మంది డ్వాక్రా మహిళలు ఈ గ్రామంలో ఉంటే, ఈ 110 డ్వాక్రా సంఘాలకి కూడా ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి 1,00,000 రూపాయలు చొప్పున, అంటే 1,10,00,000 రూపాయలు మీ గ్రామంలో ఉన్నటువంటి 1,100 మంది మహిళలకి మరి 1,10,00,000 రూపాయలు మరి మహిళలకి ఇవ్వడం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు మరి ఈ విధంగా మహిళలకి, డ్వాక్రా మహిళలందరికీ కూడా పసుపు కుంకుమ పేరుతో అందించడం జరుగుతూ ఉంది. కర్లపాలెం మండలం పెదగొల్లపాలెంలో గ్రామ పలకరింపు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్ర వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం గ్రామం మహిళలు సంతోషం, వాళ్ళు నన్ను బంతిపూలతో స్వాగతం పలకటం, ఇంటింటికి హారతలు ఇవ్వటం. తెలుగుదేశానికి అండదండలంటే ఇటువంటి అండదండలు తెలుగుదేశానికి అందించే మహిళా మణులు పెదగొల్లపాలెంలో ప్రతి ఇంట్లో ఉన్నారు. ప్రతి ఇంట్లో ఇటువంటి ఊళ్ళు తెలుగుదేశానికి అండగా నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి. మరీ ముఖ్యంగా 1,000 రూపాయల నుంచి 2,000, 1,500 నుంచి 3,000, 2,000 నుంచి 3,000 పెన్షన్లు పెంచడం, పెన్షన్దారుల్ని అంటే పెన్షన్లో ఇచ్చేది ఇదివరకు 10 మంది అయితే ఇప్పుడు 15 మంది దాకా కొత్తగా పెరగటం, అందరికీ పెన్షన్లు ఇప్పించే కార్యక్రమంలో మన రాష్ట్రానికి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు, మనందరి బాస్, మన అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు, ముందు చూపున్న వ్యక్తి, కష్టపడే తత్వం ఏంటో తెలిసిన వ్యక్తి, ఎవరికి ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి పేదవాళ్ళ ఆకలి తీరుతుంది అని గుర్తించి మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా. అటువంటి నాయకుడిని మళ్ళీ ఎన్నుకోవాలి. మీ తెలుగింటి ఆడబడుచులు చిరునవ్వులే ఆయనకి చిరు దీవెనల రూపంలో కొండంత అండగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి.
ప్రతి ఇల్లు తెలుగుదేశం పార్టీకి నేనుంటానని ముందలకు వచ్చే పరిస్థితి ఈరోజు మా బాపట్లో జరుగుతున్నది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసే ఇటువంటి గవర్నమెంటు మళ్ళీ మన సీఎం గారు రావాలి. నేను కూడా 3 సంవత్సరాల నుంచి వేగేసిన ఫౌండేషన్ అనే కార్యక్రమాలతో తెలుగుదేశానికి అనుబంధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మీలో ఒకటిగా పేదలకు కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, ఇల్లు కాలిపోతే సహాయం చేయటాలు, ఇవన్నీ నాకు కూడా తృప్తి అనమాట. నేను చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నా డబ్బులతో నేను చేస్తూ ఉంటే, ప్రజా కార్యక్రమాలు ప్రజల డబ్బులతో ఒక ప్రజాప్రతినిధిగా రేపు నన్ను మీరు ఎన్నుకున్నట్లయితే నీతి నియమాలు, కష్టపడే తత్వం, నిజాయితీ క్రోడీకరించి జోడించి ఆ కార్యక్రమాలు మరెన్నో వేల మంది ప్రజలకు చేసే కార్యక్రమాలు ఉంటాయి. మీ ఆశీస్సులు అందరూ అన్నీ నాకు కావాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబోయే రోజుల్లో సీఎం గారు ఆదేశిస్తే ముందరకు వస్తానని, ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా నేను అడుగులు వేసే కార్యక్రమంలో మీరందరూ నాకు వెన్నుదన్నుగా ఉండి హారతలు ఇచ్చి ఈరోజు స్వాగతం పలికిన విధానం నాకెంతో సంతోషాన్ని ఇవ్వటమే కాకుండా మీ అండదండలు, మీ చిరునవ్వులు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటాయని మరొకసారి మీ అందరికీ విన్నవిస్తూ, ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు కోట నాగూర్ రెడ్డి మృతి చెందారు. బాపట్ల మండలం వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన నాగూర్ రెడ్డి ఎన్నో ప్రజాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల సిపిఎం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. భూమి కొరకు, భుక్తి కొరకు, పేద ప్రజల విముక్తి కొరకు చివరి శ్వాస వరకు పార్టీ కోసం అంకితమై పనిచేసిన కోట నాగూర్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు యోధుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. బాపట్ల మండలంలోని బేతపూడి, వెదులపల్లి, స్టువార్టుపురం తదితర గ్రామాల్లో బొంగపోత కార్మికుల సంక్షేమానికి, వారికి అవసరమైన చేయూతను అందజేసేందుకు ప్రభుత్వ పరంగా వారికి అందజేయాల్సిన కనీస మౌలిక వసతులపై అలుపెరగని పోరాటం చేశారు నాగూర్ రెడ్డి. మార్క్సిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ఒక కమ్యూనిస్టు పార్టీలో కీలకమైన పాత్రను పోషించారు. బాపట్ల డివిజన్ పరిధిలోని ఎన్నో ప్రజా పోరాటాల్లో ఆయన పాల్గొన్నారు. పాత బాపట్ల తాలూకాలో అనేక ఉద్యమాల్లో ముందుండి పోరాటం చేసిన అలుపెరగని పోరాట యోధుడు నాగూర్ రెడ్డి. బాపట్ల మండలం బేతపూడిలో ఆయన కన్ను మూశారు. నాగూర్ రెడ్డి మృతి పట్ల బాపట్ల డివిజన్ సిపిఎం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆయనకు విప్లవ జోహార్లు అర్పించింది. పార్టీ కోసం నాగూర్ రెడ్డి చేసిన సేవల సందర్భంగా పార్టీ నాయకులు స్మరించుకున్నారు. బాపట్ల డివిజన్ సిపిఎం నాయకులు నూతలపాటి కోటేశ్వరరావు, వెలగా శివరామయ్య, శ్రీనివాసరావు, తిరుమల రెడ్డి, కోట వెంకటేశ్వరరెడ్డి తదితరులు నాగూర్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సిపిఎం దాని అనుబంధ సంఘాలు వాటి అభివృద్ధి కోసం నాగూర్ రెడ్డి ఎంతగానో కృషి చేశారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, మహిళా సంఘం వంటి సంఘాలను కూడా ఎంతో కొంత గ్రామ స్థాయిలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. పార్టీ మీటింగులు అయితే అసంఖ్యాకంగా శాఖ మీటింగులు జరిగినాయి. గ్రామంలో జరిగినటువంటి అనేకమైనటువంటి 3 దశాబ్దాల పరిణామాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో ఆయన ముఖ్య కీలకమైనటువంటి పాత్ర వహించడం అనేటువంటి జరిగింది. ఏ ఆశయం కోసం అయితే పార్టీలో ఆయన పనిచేసి చివరి వరకు అంటూ కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసిన వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన సిపిఐ పార్టీలో ప్రముఖంగా ఉన్నాడు. ఆఖరికి ఆయన పక్షపాతం వచ్చే రోజు దగ్గర నుంచి కూడా ప్రతి సమావేశానికి కూడా బాపట్ల కానివ్వండి, లేకపోతే మాస్టర్ ఇంట్లో పెట్టినట్టు మీటింగ్ కూడా హాజరయ్యేవాడు. వీళ్ళు రాని వీళ్ళందరూ కూడా ఇటు అయిపోయారండి, రావట్లేదు టైర్కి చెప్పేసి బాధపడేటువంటి పరిస్థితి ఆయన చేసేవాడు. భూమి కోసం, భుక్తి కోసం, పేదవాళ్ళ యొక్క రక్షణ కోసం ఆయన తన జీవితాంతం కూడా పోరాడాడు. చివరి దశలో ఎవరు కూడా చేయి చాపకుండా కూడా ఆయన జీవించినటువంటి ధన్యజీవి. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మార్క్సిస్ట్ పార్టీ డివిజన్ తరఫున, అదేవిధంగా మొత్తం పార్టీ సభ్యుల తరఫున కూడా వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఏసీటీ న్యూస్లో ఓ చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా
ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. వార్తలకు తిరిగి స్వాగతం. నిగనిగలాడే ఎర్ర బంగారానికి ఈసారి సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. గత ఏడాది క్వింటాల్ ధర 10,000 రూపాయలు పలికితే ఈసారి 6,000కు మించని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. కాకుమాను, పర్చూరు మండలాల్లో 1000 ఎకరాల్లో సాగు చేస్తున్న మిర్చి పంట పరిస్థితిపై ఏసీటీ అందిస్తున్న ప్రత్యేకం. నిగనిగలాడే ఎర్ర బంగారానికి సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. గుంటూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉంది. దాదాపు కొన్ని వేల ఎకరాల్లో మిరప సాగును సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ధర లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మిరప రైతులకు ఈసారి గడ్డు పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో మిరప సాగులో రైతులు చేపడుతున్నారు. ముఖ్యంగా గుంటూరులోని మిర్చి యార్డు ఆసియాలోని పెద్దది. ప్రపంచ విపణిలో మిరప ధర గుంటూరు మార్కెట్లోనే విక్రయిస్తారు. గత ఏడాది 9,500 రూపాయల ధర పలికితే ఈ ఏడాది 6,000కు మించిన పరిస్థితి ఏర్పడిందని రైతులు చెప్తున్నారు. పర్చూరు మండలంలోని చెరుకూరు, అడుసుమల్లి, వీరన్నపాలెం, కాకుమాను మండలంలోని కొమ్మూరు, పెద్దివారిపాలెం, కాకుమాను, గార్లపాడు తదితర గ్రామాల్లో కొన్ని వేల ఎకరాల్లో మిరప సాగును రైతులు చేపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మిర్చి ధరకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. అసలే ధర లేక అల్లాడుతున్న రైతులకు తెగులు బెడద కూడా దిగులు పుట్టిస్తుంది. మిరపకు ఆశించిన తెగుళ్లతో రైతులు అల్లాడుతున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈసారి మిరపకు బొబ్బర తెగులు సోకిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి చూస్తే సగానికి పడిపోయింది. ధర కూడా అదే స్థాయిలో ఉందని రైతులు వాపోతున్నారు. చెరుకూరండి మిచ్చేసాము. ఈ సంవత్సరం రేటు బాగా తక్కువగా ఉంది. 6,000, 7,000 అంటున్నారు. పోయిన సంవత్సరం 8,000, 9,000 దాకా అమ్మాము మిర్చి. ఈ సంవత్సరం 7,000, 6,500 అంటున్నారు. దిగుబడి అసలు ఏం లేదండి, బాగా తగ్గిపోయింది. ఇది ఈ తెగులు పడి కొమ్మ తెగులు మొత్తం పొలం అంతా బాగా దెబ్బతింది. చాలా ఈ సంవత్సరం పంట దిగుబడి చాలా తగ్గిపోయింది. దానికి తగ్గట్లే ఉన్నా కానీ రైతు వారీగా చూస్తే మాకు చాలా నష్టం వచ్చేటట్టు ఉంది. బొబ్బర తెగులు వచ్చి చాలా దిగుబడి తగ్గిపోయింది. దాని ద్వారా రేటు కూడా లేదండి మాకు. చుట్టుపక్కల 4-5 గ్రామాల్లో చూస్తే ఇట్టాగే ఉందండి. మాకు దిగుబడి బాగా తగ్గిపోయింది, రేటు లేదు దానికి తగ్గట్టు. రైతుకి బాగా లాస్ వచ్చే పరిస్థితి ఏర్పడిందండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మేము 4 ఎకరాలు వేసాము. 4 ఎకరాల కాయలు ఇయ్యానండి. కానీ ఎకరానికి 10 క్వింటాలు ఆ ప్రాంతంలో దిగుబడి వచ్చేటట్టు ఉంది. చాలా నష్టం వచ్చేటట్టు ఉందండి మాకు. చూస్తే చాలా దిగుబడి తగ్గేటట్టు ఉంది. అంతా దీనిగా ఉందండి మాకు. భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా అమలు చేయని సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. కర్లపాలెం పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళల మధ్య నిండుగా కల్లపాలెంలో పసుపు పండుగ.
కల్లపాలెంలోని పెనుమచ్చ కోటంరాజు కళాశాలలో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్సీ పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ చేశారు. సుమారు 3,000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభకు హాజరైన మహిళలకు భోజన ఏర్పాట్లు చేశారు. కల్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, కల్లపాలెం ఎంపీడీఓ పులి శరత్ బాబు, బాపట్ల మార్కెట్ చైర్మన్ పెనుమచ్చ ఆంజనేయరాజు, కల్లపాలెం జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య, కల్లపాలెం ఎంపీటీసీలు షేక్ బాజీ, కట్టా సుజాత, పార్టీ నాయకులు బుల్లెట్ నాగరాజు, బొట్టురాజు, కల్లపాలెం పంచాయతీ కార్యదర్శి పులుగు రాంబాబురెడ్డి, మాజీ సర్పంచ్ బొద్దుకూరి విజయ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సత్యవతిపేటలో పర్యటించారు. అక్కడ 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్సీ అనంత సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. బాపట్ల మండలం హైదరాబాద్లో మరో సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఇదే సందర్భంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ జేపీ గౌడ్, కల్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, బాపట్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయకపోతే ఎవరింట్లో వాళ్ళు వంటలు చేసుకుంటా, ఇంట్లో పిల్లలు చూసుకుంటా, భర్త చూసుకుంటా ఇంట్లో ఉండేవాళ్ళు. ఆయన డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ సంఘాలు దినదినాభివృద్ధి చెంది ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో 2,000, 3,000 మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. ఏ కార్యక్రమం అయినా ముందు మహిళలతోనే మొదలు పెట్టాలని ఆలోచించేసే వ్యక్తి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి పసుపు కుంకుమ మొదటి వ్యక్తికి సంతకం పెట్టారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడి ఉన్నా, కొత్త రాష్ట్రమైనా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నా అక్క చెల్లెలకి నేను ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవాలి, ఎంత కష్టమైనా ప్రతి మహిళకి నేను సహాయం చేయాలి అనుకున్నారు. 4 విడతల్లో మీ ఖాతాల్లో 10,000 రూపాయలు జమ చేశారు. మరలా పునరాలోచన చేశారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు గడిచింది. మా మహిళలంతా కూడా మళ్ళా ఎన్నికల్లో నేను ఏదైనా ఇస్తాననేటువంటి ఆశతో, నమ్మకంతో నా మీద ఉంటారని ఎన్నికల కంటే ముందే వారికి మరలా పసుపు కుంకుమ 2వ విడత కింద మరలా సహాయం చేయాలనే ఆలోచన కలిగింది. ఈ రోజున ఆలోచనని సాకారం చేస్తూ మీ అందరికీ కూడా, మీ కర్లపాలెం గ్రామ పంచాయతీలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి తన ఖాతాలో 10,000 రూపాయలు జమ చేస్తా ఉన్నారు. 3 విడతలుగా. ఈవేళ మొదటి విడత, మార్చి 8వ తారీఖున 2వ విడత, ఏప్రిల్ 5వ తారీఖున 3వ విడత. అంటే 60 రోజుల లోపల 3 దఫాలుగా మీ ఖాతాల్లో, ఒక్కొక్కరి ఖాతాలో 1,00,000 రూపాయలు, అంటే ఒక గ్రూపుకి 1,00,000 రూపాయలు వస్తే 10 మందికి తలా 10,000 రూపాయలు వస్తుంది. ఇలా మరలా తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరలా మీకోసమే మొట్టమొదటి సంతకం పెడతారు. అది పసుపు కుంకుమ 3వ విడత. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని విడతలు మీకు పసుపు కుంకుమ పేరుతో మీకు కానుక వస్తూనే ఉంటుంది. దానికి కారణం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, మీరంటే ఆయనకున్నటువంటి గౌరవం. మిమ్మల్ని గౌరవిస్తే, మిమ్మల్ని ఆదరిస్తే, మీకు సహాయం చేస్తే మీరు నిండు మనసుతో మీరు ఆశీర్వదిస్తారు. మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రభుత్వం పరిపాలన, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారి నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరంతా కూడా ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని నిలబెడతారని, ఆయన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని, ఈ ప్రభుత్వం కలకాలం ఉంటే, మరలా మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు, మనము అందరం కూడా ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. పెన్షన్లు ఇస్తా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాకముందు 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే దాన్ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇచ్చారు. మరలా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. ఇవాళ మనం 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా ప్రతి నెల 1వ తారీఖున అధికారి వచ్చి మీకు 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఖర్చులు పెరిగిపోయినాయి, అవసరాలు పెరిగిపోయినాయి.
అనారోగ్యం వస్తే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ మహిళలకు కానీ 500-600 రూపాయలకి మందులే పోతా ఉన్నాయి. మనం ఇచ్చే 1000 రూపాయల్లో సగం డబ్బులు మందులుగా వాడేసుకుంటున్నారు. పాపం వాళ్ళకి సరిపోవటం లేదు. దాన్ని రెట్టింపు చేసి 2000 ఇస్తే బాగుంటుంది, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ వేళ నుంచి అంటే జనవరి నుంచే దాన్ని 2000 రూపాయలు ప్రకటించారు. జనవరి మాసంలో మీకు ఆల్రెడీ ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 2000తో కలిపి ఈ నెలలో 3000 రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్ రూపంలో ఇస్తా ఉన్నాం. మార్చి నెల నుంచి ప్రతి నెల 2000 రూపాయలు 1వ తారీఖున పెన్షన్గా మీకు అందిపోతా ఉన్నాం. చదువుకున్నటువంటి కుర్రోళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక ఏ పని చేయలేక ఖాళీగా ఉన్నారు. బాపట్ల మండలంలో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమాల్లో ఎంపీపీ మానవ విజేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. మరి ఏం చేయాలా, పార్టీలు ఏం చేయాలి అంటే ఈరోజు బ్రతకలేక చావాలా, బ్రతకలేక చావకూడదు కదా. అది ఆంధ్ర రాష్ట్రంలో, అది చంద్రబాబు నాయుడు గారి పాలనలో లేదండి. అలా అవసరం లేదు. భద్రత, భరోసా, ఆనందం ఇవొక్కటే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలు. ఆ పరంగా 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేశారు. ఆ రోజు పాదయాత్రలో హామీ అది. రాష్ట్రం చాలా ఇబ్బంది పడిన తర్వాత అయినా హామీని నెరవేర్చారు. ఇది ఇంకొక 1000 రూపాయలు, 1000 ప్లస్ 1000 ఎంతండి? 2000 రూపాయలు. ఇలా చూపించండి 2000. బాపట్ల మండలం మూలపాలెంలో పసుపు కుంకుమ కార్యక్రమం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బడుగు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. బాపట్ల మండలం మూలపాలెంలో పసుపు కుంకుమ కార్యక్రమం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బడుగు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. మహిళల మధ్య నిండుగా కల్లపారంలో పసుపు పండుగ, అశేషంగా హాజరైన మహిళా సంఘాలు. పెదగొల్లపారంలో వేగేసిన గ్రామ పలకరింపు, విశేషమైన స్పందన లభిస్తుంది. వేగేసిన నరేంద్ర వర్మ వెల్లడి. పసుపు కుంకుమ మహిళలకు ఒక వరం, మానవ విజేత వెల్లడి. ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు కోట నాగూరెడ్డి కన్నుమూత, బాపట్ల సిపిఎం డివిజన్ సంతాపం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.